హలో అండి, ఈరోజు వీడియోలో మరొక బ్లౌజ్ కటింగ్లో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తూ కొంతమంది నేను కామెంట్స్లో అడిగిన వాటికి రిప్లై ఇస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో ఏంటంటే కనుక ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను. టేప్ స్ట్రైట్గా మార్కింగ్స్ చేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తాను. మొత్తం మీకు ఆది బ్లౌజ్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్లో మనకి చదువుతో సంబంధం లేదు, లెక్కలతో అస్సలు సంబంధం లేదండి. టేపు ఇది ఓన్లీ మనకి స్ట్రైట్గా రావడం కోసం మాత్రమే. మనం మొత్తం కట్ చేసేది ఈ ఆది బ్లౌజ్తోనే. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఇది లైనింగ్ క్లాత్, ఇదేమో మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది బెనారస్ బ్లౌజ్ అనమాట, పట్టు. ఇప్పుడు ఇవి కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేసి ఎలా కట్ చేయాలో ఈజీ మెథడ్లో మీతో షేర్ చేసుకుంటాను. మెయిన్గా ఏంటంటే ఈ వీడియోలో బ్యాక్ పార్ట్లో చంకల్లో ముడతలు లేకుండా హ్యాండ్ రౌండ్ షేప్ని ఎలా డ్రా చేయాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వెడల్పు ఎవరికైనా 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడిగారనమాట. ఈ వీడియోలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే చంకల్లో ముడతలు లేకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మొత్తానికి సుత్తి లేకుండా సోది లేకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏంటి అంటే కనుక వీడియోని క్లారిటీగా చూసిన తర్వాత అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఇచ్చారండి నాకు వీళ్ళు. అంటే ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళకి బ్లౌజ్ అయితే సెట్ అయిందనమాట. వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు, వాళ్ళకి బాగా సెట్ అయిందని చెప్పేసి బాగా కుడుతుందని చెప్పారంట. అందుకే నాకు ఈ బ్లౌజ్ అయితే ఒకటి కాదండి, ఇదిగోండి 3 బ్లౌజులు ఇచ్చారు. ఇంకొక దానికి లైనింగ్ లేదు. ఇప్పుడైతే ఈ రెండింటిని నేనైతే కటింగ్ చేస్తాను. ఒక్కొక్క బ్లౌజ్లో ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ బ్లౌజ్లో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏమైతే చెప్పానో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇది 80 పాయింట్ల లైనింగ్ క్లాత్ అండి. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ అనమాట, సిల్క్ మిక్చర్. దీన్ని తడపాల్సిన అవసరం లేదు, సరేనా. ఇది తడిపినా సాగదు, తడపకపోయినా సాగదు అనమాట. ఇది దీనికి సాగే గుణం లేదు కాబట్టి నేనైతే తడపట్లేదు. ఇప్పుడు ఈ క్లాత్ని కొంచెంగా ముడతలు లేకుండా నీట్గా సర్దేసుకొని 2 ఫోల్డింగ్స్ అయితే వేశాను. 2 ఫోల్డింగ్స్ ఎలా వేసుకోవాలి అందరికీ కాదండి, కొత్తగా చూసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా నేను ఫస్ట్ నుంచి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఒక్కసారి వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది కదా. ఈ దారాలు వచ్చే వైపు ఇదిగోండి ఈ 2 దారాలు కనిపిస్తున్నాయి కదా, ఇలా కనుక మీరు ఫోల్డ్ చేసుకున్నారనుకోండి మనకి బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట. ఈ దారాలు వచ్చే వైపు కనుక ఈ 2 ఇలా ఫోల్డ్ చేసి మనం ఇలా పెట్టుకున్నామంటే సరిపోదు. ఎప్పుడైనా సరే 80 పాయింట్లకైనా లేదా 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే ఇదిగోండి దారాలు రాని వైపు వీటిని కోరంచులు అంటారు. ఈ కోరంచుల వైపు మనము ఈ కోరంచులు అనేవి ఒకే సైడ్కి ఉండేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సర్దేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి. ఎలా ఫోల్డ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు ఉన్నా లేకపోయినా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ అనేది చేసుకోండి. లేదు కదా అని చెప్పేసి మీరు కట్ చేస్తే అది స్ట్రైట్గా రాదనమాట. ఏదైనా మన మార్కింగ్స్ని బట్టి మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది నడుము బెల్ట్ స్టిచ్ చేయడం కోసం, అంటే నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం నేను ఖర్చు అనేది మార్క్ చేసుకున్నాను. మీరు ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి, లేదా బ్లౌజ్ పీస్ తక్కువగా ఉంది అనుకుంటే 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇది నడుము పట్టి కోసం అనమాట. ఇదిగోండి దీనికోసం స్టిచ్ చేయడం కోసం ఈ ఖర్చు అనేది వదిలాను. ఇప్పుడు ఈ సెకండ్ దగ్గర నుంచి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ కొన్ని చిన్న ట్రిక్స్ ఉంటాయండి, అవి తెలియాలి మనకి మెయిన్. ఇప్పుడు మెడ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇలా పట్టుకున్నాం అనుకోండి క్రాస్ వచ్చేస్తుంది.
పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాదు, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే స్ట్రైట్గా పట్టుకోవడానికి ట్రై చేయాలి. క్లాత్ మనకి స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అనేది మనం చూస్తే తెలిసిపోతుంది కదా, దాన్ని బట్టి మనము క్లాత్ అనేది స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నేను ఈ విధంగా బ్లౌజ్ని పట్టుకొని పొడవు అనేది మార్క్ చేస్తున్నా. షోల్డర్ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు కదా, మరి నడుము బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు మార్కింగ్ చేస్తాం కదా, ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అనమాట, షోల్డర్ జాయింట్ కోసం. ఇది వచ్చేసి భుజాలు కొట్టడం కోసం ఖర్చు. ఇప్పుడు తీసేయండి. ఇప్పుడు ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో టేప్తో కొలుచుకోవాలి. టేప్ కూడా స్ట్రైట్గా పెట్టి కొలుచుకోవాలన్నమాట. మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు ఇదే 14 ఇంచుని ఇటువైపును కూడా మార్కింగ్ చేసేస్తున్నా, ఎందుకంటే లైన్స్ అనేవి కరెక్ట్గా రావడం కోసం. ఇప్పుడు 14 ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఖర్చు కోసం కూడా లైన్ అనేది డ్రా చేసేస్తాను, ఎందుకంటే కొత్తగా చూస్తున్న వారికి అర్థం అవ్వాలి కాబట్టి. ఇది షోల్డర్ కోసం ఖర్చు, ఇది నడుము పట్టీ కోసం ఖర్చు అనమాట. ఇప్పుడు పొడవును మార్కింగ్ చేసేసాం కదా, వెడల్పుని బ్లౌజ్ లోపల వైపుకి తిప్పేసుకొని ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పై వైపు నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టేసుకొని సైడ్ జాయింట్స్ వైపు 2 కుట్లు అనేవి ఒకే దగ్గర ఉండేలాగా చూసుకొని ఈ నెక్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనము ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ అనేది పెట్టుకుంటే బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందో మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి టేప్తో కొలిచి చూద్దాము. 9.5 ఉందండి. ఇదిగోండి 9.5. ఇప్పుడు ఇదే 9.5కి ఇక్కడ కూడా మార్క్ చేస్తాము. ఇదిగోండి కరెక్ట్గా 9.15 9.5 అనేది మనకి చెస్ట్ లూజ్ని బట్టి మ్యాచ్ అయితే, ఏది మ్యాచ్ అయితే అది కరెక్ట్ అనమాట. ఆది బ్లౌజ్ కొంచెం సాగుతుంది కదా, దాన్ని బట్టి కాకుండా మనకి ఈ చంక లూజు చెస్ట్ లూజ్కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి ఇదా అనేది మనకి తెలిసిపోతుంది. ఎంతో గ్యాప్ లేదండి, ఒక పావులో కూడా కాదు, పావు సగానికే కొంచెం తేడా వచ్చింది. అంటే మనం కరెక్ట్గా పట్టుకోలేదేమో, ఫోల్డింగ్ మీద పట్టుకున్నామని చెప్పేసి 9.5కే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి 9.15, ఒక గీత తక్కువ 9.5 అలా ఉందనమాట. నేను కరెక్ట్గా ఉంటుంది 9.5కి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ చంక లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని మార్పులు చేర్పులు అనేవి చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా ఇంతేనండి, ఈ చంక లూజ్ని బట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు వెడల్పుని మార్క్ చేసేసాం కదా, ఖర్చు కోసం మీరు మార్కింగ్ చేసేసుకోండి. మీరు ఖర్చు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇదే బ్లౌజ్కని కాదు, ఏ బ్లౌజ్కైనా సరే నేను 2 ఇంచులు అనేది తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ ఖర్చును కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటున్నా. ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఇదిగోండి ఈ కుట్టు ఇక్కడ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్స్ వైపు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టేసుకుని ఖర్చు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత పై వైపు నుంచి మనకి ఈ చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో, అంటే చంక డౌన్ అనేది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఇదిగోండి 5.15 వచ్చిందనమాట, ఇది స్ట్రైట్గా. ఓకేనా? ఇప్పుడు ఇదే 5.15ని ఇటువైపును కూడా పెట్టి ఈ చంక లూజ్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవుతుందో లేదో చూస్తున్నా. ఇప్పుడు 5.15 పెట్టాను కదా, ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక 5.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.15కి కింది వైపును కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంకల్లో ముడతలు ఎందుకు వస్తాయంటే వెనక భాగంలో అయినా ముందు భాగంలో అయినా ఈ చంకల్లో ముడతలు రావడానికి మెయిన్ మనం తీసుకునే రౌండ్ షేప్ కారణం అండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టాలా 1.5 పెట్టాలా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేనైతే ఏ బ్లౌజ్కైనా సరే, ఏ బ్లౌజ్కైనా అంటే బోట్ నెక్ బ్లౌజెస్కి అయితే వేరేలా ఉంటుందండి. ఈ క్రాస్ కట్ బ్లౌజెస్కి ఎవరికైనా సరే డీప్ నెక్ ఉంటే కనుక 1 ఇంచ్ సరిపోతుంది. డీప్ నెక్ కాకుండా హై నెక్ ఉంటే కనుక 1.5 పెట్టాలి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్ అనేది డీప్గా ఉందనుకోండి 1 ఇంచ్ ఈ కార్నర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ కార్నర్లో పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. అదే డీప్ నెక్ కాకుండా హై నెక్ బ్లౌజెస్ ఉంటే కనుక ఇది వచ్చేసి 1.5 పెట్టుకోవాలన్నమాట. చాలా మంది తెలియక ఏంటంటే ఈ కార్నర్లో 1.5 పెట్టేస్తూ ఉంటారు. ఆ 1.5 పెట్టడం వల్ల మనకి చంకల్లో ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఇది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ స్కేల్ ఉందనుకోండి మన దగ్గర రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం కొలతలు మార్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. మీకు వీడియోలో చెప్పాలి కాబట్టి మార్క్ చేసి చూపిస్తున్నా. ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అదిగోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ అనేది చెస్ట్ లూజ్తో మ్యాచ్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్తోనే మనము ఈ మెజర్మెంట్స్ అనేవి కొలుచుకోవాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్స్ కుట్టు దగ్గరికి లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఇది మనం లెక్కలోకి తీసుకోవాల్సిన లేదండి, ఎందుకంటే ఇక్కడ షోల్డర్స్ అనేవి ఆల్రెడీ జాయింట్ చేసేసి ఉన్నాయి కాబట్టి ఇది మనం జాయింట్ చేయడానికి వదిలేస్తాం కాబట్టి ఇది లెక్కలోకి రాదనమాట. ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ ఖర్చును మాత్రమే మనము ఇక్కడ వరకు లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవాలి. నేను కుట్టుతో కొలవట్లేదు, జస్ట్ ఖర్చును మాత్రమే కొలుస్తున్నా. వీడియోలో క్లారిటీగా గమనించండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి చూడండి ఎంత గ్యాప్ వచ్చిందంటే 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది. దాదాపుగా 3/4 ఇంచు గ్యాప్ వచ్చేసింది అనమాట. అంటే మనము ఏది కరెక్ట్గా చేయలేదు అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి 3/4 ఇంచులు గ్యాప్ వచ్చేసింది కదా. ఈ బ్లౌజ్ వెడల్పు అనేది సాగిందా చూడండి. బ్లౌజు ఒకవేళ ఇటు వెడల్పు అనేది సాగింది అంటే కనుక మనం ఏం చేయాలి, నడుముని వెనక భాగంలో ఈ బ్యాక్ పార్ట్ని కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 15 ఇంచులు ఉంది కదండి. 15 ఇంచులకి ఇక్కడ వచ్చేసి 1.5 ఉంది. ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, ఇది 3/4 ఇంచు ఉందన్నమాట. అంటే 3/4 ఇంచు కలిపి 1.5. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1.5 ఉంది. 1.5 ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1. అంటే ఈ డాట్స్ రెండు మొత్తం 2.5 ఉన్నాయన్నమాట. 2.5 15 17.5 ఉన్నాయి. 17.5లో సగం వచ్చేసి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని సగానికి ఇదిగోండి 9 ఇంచులు వచ్చింది మనకి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బ్లౌజ్ అనేది సాగిందనమాట, లేదా కరెక్ట్గా స్టిచ్ చేయలేదు. అంతేగాని మనం ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా కుట్టేయకూడదండి. ఇదిగోండి 9 ఇంచులకి మార్క్ చేసి చూపిస్తున్నా. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూసారా, 9 ఇంచులకి కరెక్ట్గా వచ్చింది. అంటే మనం వెడల్పు తీసుకునే దాన్ని బట్టి మనకి బ్లౌజ్ అనేది ఉంటుందన్నమాట. చూసారా కరెక్ట్గా 9 ఇంచులకి ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అయింది నడుము లూజ్తో. మనము డాట్స్ పైవైపు నుంచి తీసుకున్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ అనేది సాగైనా ఉండాలి, లేకపోతే కనుక ఈ బ్లౌజ్ అనేది సరిగ్గా స్టిచ్ చేయకపోవడం అయినా ఉండాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ రౌండ్ షేప్ ఏం మారదండి, కరెక్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ చంకా లూజ్తో మ్యాచ్ అయిన ఈ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ అండి. అంటే 9 ఇంచులు కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఈ లైన్ని బేస్ చేసుకుని మనం ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేస్తున్నా. ఎప్పుడైనా సరే మనము చెస్ట్ లూజ్తో చంక లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలండి, అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది, వేసుకుంటే కూడా అందంగా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనమాట.
షోల్డర్స్ వచ్చేసి వెనక భాగాన్ని ఈ విధంగా లోపల వైపుకి తిప్పేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర ఈ ఖర్చు అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ లైన్ దగ్గర ఖర్చు అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి నెక్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసేయాలి. ఇప్పుడు ఇటువైపున ఖర్చు కోసం అంటే నెక్ స్టిచ్చింగ్ కోసం ఇటువైపుకి పావించ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా నెక్ విడ్త్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి వెనక భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పటి వరకు లోపల వైపుకి తిప్పి ఆది బ్లౌజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పై వైపుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర ఈ నడుముని ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా ఈ నడుము పొడవుని మార్క్ చేసుకొని పై వైపుకి కొంచెంగా ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి చూసారా ఖచ్చితంగా ఎక్కడికి వచ్చేసిందో అంటే నేను మార్క్ చేసింది కరెక్ట్గా మార్క్ చేశాను అనమాట. చూడండి ఇప్పుడు పై వైపున నెక్ విడ్త్ ఎంత వచ్చింది? 2 వచ్చిందండి. పై వైపున నెక్ విడ్త్ అనేది ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మనము కింది వైపున మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రౌండ్ షేప్ కాబట్టి ఇదిగోండి 2.5 ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మనకు పై వైపు కానీ కింది వైపున ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నామంటే కనుక మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడడానికి బాగుంటుంది లుక్. నెక్ హైట్ వచ్చేసి ఇది 8.5 ఇంచులు ఉందండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి. లైన్స్ ఈ విధంగా బాక్స్ టైప్లో డ్రా చేసుకొని మనం ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేసామో లేదో ఒక్కసారి కొలుచుకుందాం. ఎలా కొలుచుకోవాలో చూపిస్తా. ఈ షోల్డర్స్ని ఈ విధంగా పట్టేసుకొని ఈ నెక్ మిడిల్లోకి మెడ మధ్యలోకి ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని ఇదిగోండి ఇది వచ్చేసి మనము స్టిచ్ చేసే ఖర్చు అనమాట. ఇది వచ్చేసి కట్ చేసే ఖర్చు. ఇప్పుడు ఈ ఖర్చు మీద మనం ఈ బ్లౌజ్ అనేది పెట్టేసుకొని కొలుచుకోవాలి. ఇక్కడికి వచ్చింది అంటే ఈ నెక్ అనేది ఇంకా డీప్ అనమాట. నెక్ అనేది ఇంకా డీప్గా మనం డ్రా చేయాలి. మార్కింగ్ చేసిన విధంగానే కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ చంకల్ని ముడత లేకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో బ్యాక్ పార్ట్కి అంటే చంక లూజ్కి మ్యాచ్ అయ్యే విధంగా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాత్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ కింద వేసేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ కింద వేసేసుకొని కింది వైపున క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా వేరుతో ఒక లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోండి. హెమ్మింగ్ కోసం అయితే కనుక 1 ఇంచ్ లేదంటే కనుక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ లోపల వైపుకి తిప్పేసుకొని హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వినడం కన్నా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకసారి క్లియర్గా వీడియోని చూడండి. ఇదిగోండి హ్యాండ్స్ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని పొడవు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లూజ్ను కూడా కింది వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. లూజ్ని ఈ విధంగా కింది వైపు మార్క్ చేసుకొని ఒకసారి బ్లౌజ్ని పక్కకు తీసేసుకొని పొడవుని టేపుతో కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులండి. ఇదిగోండి ఖర్చులతో కలిపి 9 ఇంచులు అనమాట. పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా
లైన్ మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని ఇదిగోండి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఈ విధంగా ఇదిగోండి ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఇది కూడా ఖచ్చితంగా లైన్ అంటే మార్కింగ్ని ఇక్కడ లైనింగ్ మీద కూడా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని ఒకసారి ఈ కుట్టు పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అనమాట కుట్టు. ఖర్చు అనేది ఇక్కడికి వచ్చింది. ఈ ఖర్చు అనేది పైవైపుకి తిప్పితే కుట్టడం కోసం ఖర్చు కావాలి కదా, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు లూజు, ఈ లైన్ లూజ్ని ఈ విధంగా మిడిల్లో ఈ మార్క్ పైన పెట్టేసుకొని ఇదిగోండి కరెక్ట్గా ఫస్ట్ కుట్టు దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని లైన్స్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని పై వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చేతితో లైన్గా ఈ విధంగా డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనము 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది అతుకు పడుతుంది, నేను స్టిచ్ చేసేటప్పుడు అతుకైతే వేస్తాను. ఇదనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో హ్యాండ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు షోల్డరు ఈ టక్స్ దగ్గర నుంచి కొలుచుకోవాలి మనం. కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ టక్స్ ఇక్కడ పెట్టేసుకొని ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్కి అనమాట. మనకి మిగిలిన క్లాత్ వచ్చేసి షోల్డర్ జాయింట్ కోసం. ఇప్పుడు తీసేసుకొని మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇవి పై వైపున అతికేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్లో యూస్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అండ్ కర్వ్ షేప్ అనేది లోపల వైపుకి మనము లోత్ అనేది తీస్తాం కదా ముందు భాగంలో, ఈ విధంగా కొంచెం లోపలికి డౌన్ చేసేసుకోవాలి. ఇవి రెండు సపరేట్ చేసుకొని ఈ రెండింటికి మాత్రమే ఈ లోత్ అనేది కట్ చేసుకొని ఈ రెండు ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం వెనక భాగాన్ని మనం ఫస్ట్ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ పైన క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అంటే మనం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలన్నమాట. అదే ప్రిన్సెస్ కట్ అంటే క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ బ్లౌజెస్ అయితే నార్మల్గానే వేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందో అలాగే మనము మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి. వెనక భాగం పొడవు వెడల్పులు ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనము 5.5కి తీసుకున్నాం కదా ఈ చంక షోల్డర్ అనేది, ఇప్పుడు మార్క్ చేస్తున్నా. ఎందుకంటే క్లాత్ పెట్టి కట్ చేసిన అదే మార్క్ చేసిన దానికి మనం మెజర్మెంట్స్తో మార్క్ చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. 5.5 కదా కరెక్ట్గా. 5.5 ఇక్కడికి వచ్చింది అనమాట.
ఇప్పుడు ఇక్కడ కూడా 5:15కి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం మనం 1 ఇంచ్కి వెనక భాగంలో ఇదిగోండి వెనక భాగంలో ఇంత 1 ఇంచ్కి రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, కానీ ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కొంచెం లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లోత్ అనేది తీసుకొని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు కాబట్టి షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుందండి. ఇక్కడ ఈ క్లాత్ అయితే సరిపోలేదు, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, కింది వైపున క్లాత్ లేదన్నమాట, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్స్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. కింది వైపున కూడా 2.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవుని ఒకసారి కొలుచుకోవాలి. ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ విధంగా పట్టేసుకొని మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి మార్క్ అనేది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వైపు షేప్ బెల్ట్ పొడవుని ఒకసారి కొలుచుకోవాలి. మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఈ ఖర్చును కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర సైడ్ జాయింట్స్ వైపు షేప్ బెల్ట్ పొడవు అనేది ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, కుట్టడానికి ఖర్చు అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేస్తున్నా. మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పొడవు అనేది వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే బ్లౌజులు ఉతికిన తర్వాత సాగిపోతాయి కదా, అలా కూడా మనం కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి పైవైపు నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని చూస్తున్నాను. ఇదిగోండి షోల్డర్ జాయింట్ కోసం వదిలేసేయాలి ఖర్చు అనేది. ఈ విధంగా పట్టుకొని ఇది కరెక్ట్గా వచ్చింది. లేదు ఇలా తెలియట్లేదు అనుకుంటే కనుక మనము ఈ మెయిన్ డాట్కి క్రాస్గా అంటే స్ట్రైట్గా ఈ చంక దగ్గర డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ని ఈ విధంగా పట్టేసుకున్నామంటే కనుక మనకి మెయిన్ డాట్ పొడవు అనేది చెస్ట్ పొడవు అనేది తెలిసిపోతుంది. ఇదిగోండి చూసారా కరెక్ట్గానే వచ్చిందనమాట, కరెక్ట్గానే వచ్చింది పొడవు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా వినండి, డాట్ వెడల్పు వచ్చేసి ఖర్చులతో కలిపి 1.5 ఇంచు ఉందండి. డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులు. అంటే మనకి చెస్ట్ పొడవు ఎంత ఉంది, 12.5 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మెయిన్ డాట్ ఎవరికైనా సరే పావుదక్కు 4 ఇంచులకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. నేను వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ పావుదక్కు 4 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా. అందరికి ఇలాగే ఉంటుందండి, కరెక్ట్గా 4 ఇంచుల దగ్గర మెయిన్ డాట్ వెడల్పు అనేది ఉండాలన్నమాట. చెస్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు అటు ఇట్లో తక్కువకి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను పావుదక్కు 4 ఇంచులకి మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్క్ చేశాను కదా, అంటే మెయిన్ డాట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు ఎంత, 1.5 అంటే ఇది మెయిన్ డాట్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 1.5 ఇటువైపుకి పెట్టుకోవాలి, 1.5 ఇటువైపుకి పెట్టుకోవాలి. ఓకేనా. ఈ 1.5 ఇటువైపుకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇదిగోండి క్రాస్గా ఈ విధంగా కొంచెంగా కర్వ్ అనేది తీసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి పొడవు
ఇక్కడ నుంచి హుక్స్ పట్టి ఇక్కడ వరకు షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చుల కోసం మళ్ళీ మధ్యలో ఒక డాట్ వస్తుంది కదా, డాట్ కోసం. ఇప్పుడు 1.5 వచ్చింది చూసారు, ఎవరికైనా అంతేనండి. 1.5 2 ఇంచులు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ 1.5 దగ్గర నుంచి కూడా ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక చిన్న టక్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇంతేనండి. ఇంక ఇందులో షేప్ బెల్ట్స్, మెడపట్టి ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి.